ఇక మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూద్దాం. అన్న విష్ణుపై తమ్ముడు మనోజ్ కంప్లైంట్ చేశాడు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విష్ణుతో పాటు వినయ్ అనే వ్యక్తి మీద మనోజ్ కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. అన్న మంచు విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా సమాచారం. మొత్తం 7 అంశాల మీద విష్ణుపై మనోజ్ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. 7 పేజీలతో కూడిన ఫిర్యాదుని మనోజ్ పోలీసులకు అందించారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. ఇటు మంచు మనోజ్ అయితే మరొకసారి విష్ణు మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. తన అన్న నుంచి నాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా ఆయన కంప్లైంట్ చేశారు కదా. మరి ఈ కంప్లైంట్ ఇచ్చిన పేపర్ లో 7 అంశాలను ఆయన ప్రస్తావించడం తెలుస్తుంది. 7 పేపర్లుగా అసలు అందులో ఏమేం పొందుపరిచారు రానా? 7 పేజీలు రాసినటువంటి ఈ కంప్లైంట్ లో ముఖ్యంగా కొన్ని కీలకమైన అంశాలన్నీ ఆయన పొందుపరిచాడు. తల్లిదండ్రులు లేని నా భార్యను లక్ష్యంగా చేసుకుని దుర్మార్గం కుట్ర చేస్తున్నా నా పైన కూడా ఆయన చెప్పాడు. నన్ను, నా భార్య, నా పిల్లలపై దాడికి ప్రయత్నించారు. అప్పుడే నేను 100కి కాల్ చేశాను. కిరణ్ విజయ్ రెడ్డి మా ఇంట్లోకి అక్రమంగా చొరబడి నా పైన దాడి చేసి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ దొంగిలించారంటూ కూడా ఆయన రాశారు. దాంతోపాటు నాపై దాడి జరిగిన సాక్ష్యాలు లేకుండా చేశారు. దాడి జరిగినప్పటికీ నా కుటుంబ సభ్యులపై నేను ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. నా భార్యను గొడవల్లోకి లాగారు. మా నాన్న చేసిన చర్యలతో నేను తీవ్రంగా బాధపడ్డానంటూ కూడా ఆయన చెప్పాడు. దాంతోపాటు మంచు విష్ణుతో పాటు మరి 6 ఫిర్యాదు కూడా చేశారు ఆయన. విష్ణు అనుచరులు వినయ్, మహేశ్వరి, దాంతోపాటు విజయరెడ్డి, కిరణ్, రాజ్ కొండూరు, శివ వన్నరులపై కూడా ఫిర్యాదు చేశారు. మా అన్న విష్ణుతో పాటు తన అనుచరుల నుంచి నా భార్యకి ప్రాణానందంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడింది. దాంతోపాటు మోహన్ బాబు విశ్వవిద్యాలయం ట్రస్ట్ లో నిధులు తిరగడం జరిగింది. దీన్ని బయటపెట్టినందుకే నాపైన ఈ కుట్రల్ని పన్నారంటూ కూడా ఆయన రాశారు. నన్ను చంపుతామని కూడా వాళ్ళు బెదిరిస్తున్నారంటూ కూడా రాశారు. దాంతోపాటు నా ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశామని నేను రాసినటువంటి ఫేక్ లెటర్ గా విద్యుత్ శాఖకి పంపించారు అనేది ఆయన రాశారు. ఎందుకంటే అది నేను లెటర్ రాయలేదు అని ఆయన చెప్తున్నాడు. దాంతోపాటు నా ఇంటికి నీటి సరఫరా నిలిపేశారు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా మానసికంగా హింసిస్తున్నారు. నాకు, నా కుటుంబానికి పోలీసుల రక్షణ కల్పించారు. నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉందంటే కూడా మొదటి లైన్ లో రాసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అంతేపాటు ఈ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశంలో మోహన్ బాబు అంతకుముందు వేరే వ్యక్తి ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూస్తున్నప్పుడు విశ్వవిద్యాలయం చాలా క్రమశిక్షణగా ఉంది. ఎటువంటి ఫిర్యాదులు అనేది రాలేదు. కాకపోతే విష్ణును ఎప్పుడైతే వినయ్ ఎంటర్ అయ్యారో అప్పటికే దానిపై విపరీతమైన ఫిర్యాదులు వచ్చాయి. ఎందుకంటే ఏ లక్ష్యంతో అయితే మోహన్ బాబు స్టార్ట్ చేశారో ఆ లక్ష్యాన్ని కాలరాసే విధంగా కూడా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. దానితో పాటు నా పేరు మీద ఏమున్నాయో తెలియదు కానీ నేను ఎప్పుడు కానీ ప్రాపర్టీ మీద కానీ లేబిలిటీస్ మీద కూడా నేను కొట్లాడలేదని కూడా తన ఫిర్యాదులు పేర్కొన్న నేపథ్యం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ రానా.